అబ్రహాం ఏం చేసినంటే లోతుని విడిచిపెట్టినాడు. తర్వాత ఆదికాండం 21 అధ్యాయం 14 వచనంలో ఆహ్, ఈయన శారమ్మ చేసిన తప్పుకు ఆహ్, తన దాసి అయిన హాగరును కూడి కుమారుని కనటం వలన ఆహ్, అక్కడ గూడా కలహం ఏర్పడింది. కనుక ఆ శారమ్మ అంటది ఆహ్, ఈమె హాగరు శారమ్మ దాసి అయిన హాగరు మరి శారమ్మ మీద ఆ దాసి పెత్తనం చేస్తది. పెత్తనం చేసిన కారణాన్ని బట్టి ఒక్కపారిగా అబ్రహాముని "నా ఉసురు నీకు తగలా" అనగానే ఆహ్, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. "నీ భార్య అయిన శారా చెప్పిన మాట విను" అనగానే ఏం చెప్తున్నాడంటే హాగరును, ఆ పిల్లవాడిని కూడా అబ్రహాము పంపివేసిచ్చినట్టు మనం చూస్తాం. ఆదికాండం 21 అధ్యాయము 14 వచనంలో. కనుక ఎందుకంటే అవి విడిచిపెట్టాల. విడిచిపెట్టకపోతే ఇంకా ఎక్కువ జరిగేదానికి కలహం జరిగేదానికి ఉంది గనుక దేవుడు శారమ్మ పక్షాన నిలబడి చెప్పినాడు, విన్నాడు, విడిచిపెట్టినాడు. కనుక ఇంకా ఆహ్, అబ్రహాం యొక్క లక్షణాలేందంటే ఆదికాండం 22వ అధ్యాయము 9, 11 వచనాల్లో ఆహ్, అబ్రహామును దేవుడు పరీక్షించినప్పుడు ఆహ్, అబ్రహాం తన కుమారుని ఇస్సాకును బలి అర్పించడం. నీకొక్కగానొక్క కుమారుడు ఆహ్, బలి అర్పించమని చెప్పినప్పుడు, ఆ వెన్నుకు తీయకుండా గూడా దేవునికి తన కుమారుని ఏకైక కుమారుని ఇస్సాకును బలి అర్పించడం. అంటే ఏవి విడిచిపెట్టాలా? ఏవి దేవునికి విధేయత చూపించాలనేది అబ్రహాముకు దేవుడు చెప్పినట్టు మాటలన్నీ గూడా ఆయన అంగీకరిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక 22 అధ్యాయం 11 వచనంలో ఆహ్, అబ్రహాము అని దేవుడు పిలవగా, చిత్తం ప్రభువా! అంటే ఇక్కడ ఎప్పుడైతే దేవుడు అబ్రాహామును పిలుస్తున్నాడో, దేవుని స్వరం వినేవాడుగా ఉన్నాడు. చిత్తం ప్రభువా! నేను ఇక్కడ ఉన్నాను అనేవాడు ఉన్నాడు. ఎప్పుడంటే రమారమి 100 సంవత్సరాలప్పుడు కూడా దేవుడు మరి అబ్రాహామును పిలవగానే మరి పలికేవాడుగా ఉన్నాడు. మరి మనం గూడా మరి దేవుడు పిలిస్తే నువ్వు పలికేవానిగా ఉండవా? పలికేదానిగా ఉన్నావా? అనేది మనం గుర్తుంచుకోవాలా. అంటే దేవుడేందన్నా పిలిచడమంటే మాస్టర్ గారు మీరు దేవుడెందుకు పిలిచడమంటే దేవుని యొక్క వాక్యాన్ని పిలవటమే. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడడమే దేవుడు నిన్ను పిలిచటం. కనుక మరి మనం దేవుని యొక్క వాక్యానికి లోబడితే దేవుని మాట విన్నట్టే. కనుక ఇంకొక మాట మనం చూస్తాం. హెబ్రీ రాసిన పత్రికలో 11 అధ్యాయం 17 వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడని రాయబడింది. ప్రియమైన సహోదరి, సహోదరుడా మరి జ్ఞాపకం చేసుకోవాలా? మరి విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు తన కుమారుని బలి అర్పించినాడు. మనమైతే మనం బలి అర్పించాలంటే మన ఒక మన మందలో ఎలాంటివి ఇస్తామంటే ఆహ్, బాగాలేనటివి, కుంటిగా నడిచేటివి, జబ్బొచ్చినటివి మనం సమర్పిస్తాం. కనుక దేవునికి అవి లేకనా నీ విశ్వాసాన్ని పరీక్షించటమే. నువ్వు బలి అర్పించడం అంటే, నువ్వు శ్రేష్టమైనటి బలి అర్పించడం అంటే, నీ విశ్వాసాన్ని పరీక్షించడమే. హేబెలు గూడా శ్రేష్టమైన బలి అర్పించి దేవుని దగ్గర బహుమతి పొందుకున్నాడు. నువ్వు శ్రేష్టమైనటువంటివి దేవునికి అర్పించాలా. కనుక ఉదయకాల వేళలో మరి జ్ఞాపకం చేసుకోండి. కనుక ఏబు రాసిన గ్రంథం 36 అధ్యాయం 10 వచనంలో ఆహ్, ఉపదేశం వినుటకై వారి చెవి తెరవజేయును, పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. ఎవరైనా ఈ ఉదయకాలంలో ఉపదేశం వినాలంటే వారి చెవి తెరవబడాలి. అంతేగాదు వారు పాపం విడిచి రావాలని దేవుడు ఆజ్ఞిస్తా ఉన్నాడు. ఎట్లా ఇస్తున్నాడంటే ఆహ్, యెహెజ్కేలు రాసిన గ్రంథం 18 అధ్యాయం 11 వచనంలో మీరు జరిగించిన అక్రమోక్యములు విడిచి
నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకొని మరి ఆహ్, రావాలి. మనం జరిగించిన అక్రమ క్రియలు విడిచిపెట్టాలి దేవుని దగ్గరికి రావాలంటే. ఆ తర్వాత అదే యెహెజ్కేలు రాసిన గ్రంథము 20 అధ్యాయం 7 వచనంలో, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకి ఇష్టమైన ఏ కృత్యములు విడిచిపెట్టాలి. అక్రమ క్రియలు విడిచిపెట్టాలి. హేయ క్రియ హేయ క్రియలు విడిచిపెట్టాలి. ఎందుకంటే కొందరు అనుకుంటా ఉంటారు. నేను జ్ఞానిని. ఆ! నేను ఇలాగుంటా, అలాగుంటా అని అనుకుంటా ఉంటారు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరి సామెతలు రాసిన గ్రంథంలో 33 అధ్యాయం 7 వచనంలో మాట్లాడుతున్నాడు. నేను జ్ఞానిని నువ్వు అనుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానిని. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనం. కనుక ఎందుకంటే దేవుని యొక్క ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. సామెతలు రాసిన గ్రంథం ఉంది గదా! 28 అధ్యాయంలో 3 వచనంలో బహు చక్కగా రాయబడింది. ఏమిటంటే, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కనుక మరి పెందలకన లేచి దేవుని యొక్క వాక్యము మరి ఈ భాగ్యం అందరికి రాదు. వినేదానికి రాదు. చెప్పేదానికి కూడా రాదు. మీరు గుర్తించుకోవాలా. ఏ మాట చెప్పినా గూడా బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడింది. చూడండి ఇరిమీయా రాసిన గ్రంథము 25 అధ్యాయం 6 వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా పెందలకన లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చితిని గాని వినకపోతిరి. వినుటకు చెవియొగ్గకపోయిరి. ఈనాడు మనం సువార్త చేస్తా ఉంటున్నాం. సాయంకాలం పోతా ఉన్నాం. కొందరు ఉదయకాలం పోతా ఉన్నారు. పోతా ఉంటే ఆహ్, వారు వినకపోతా ఉన్నారు. చెప్పే మాట చెవి ఎగ్గక వెళ్తా ఉన్నారు. అందుకే మరి మనం గూడా దేవుని రాకడ సమీపించింది. సువార్త ఇస్తనం మంచిదే. కానీ మనలో ఏమైనా దేవునికి ఇష్టకరం కానివి మన హృదయంలో ఉంటే మనం విడిచిపెట్టాలని ఉదయకాల వేళలో మనం దేని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరొకసారి మనం చూసుకుందాం. అపోస్తుల కార్యము 14 అధ్యాయం 15 వచనంలో ఆహ్, మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఆ ప్రజలకు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఏం చేయాలంటే, భూమిని, ఆకాశమును, సముద్రమును సృజించిన జీవం గల దేవుని వైపు మీరు తిరగండి. మనం ఏం చేయాలంటే, మనము మనం చేసేటువంటి అక్రమ క్రియలు, వ్యర్థమైనటివి, హేయకృతమైన క్రియలు, మరి దేవునికి ఆహ్, ఇష్టకరమైనటివి కావు ఇవి. కనుక అబ్రహాము జీవితంలో ఇవన్నీ విడిచిపెడుతూ వచ్చినాడు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం మొదటి వచనంలో నిర్జీవ క్రియలు విడిచిపెట్టుడి అనింది. నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి. కనుక ఆ! మనమేం చేయాలంటే దేవునికి ఇష్టకరం కానటివి మనము విడిచిపెట్టాలి. ఏవి విడిచిపెట్టాలి, ఏవి విడిచిపెట్టకూడదనేది దైవ గ్రంథంలో బహు స్పష్టంగా వ్రాయబడింది. కనుక మనం విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టం కానివి ఏదైనా విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మనము దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. కనుక మొదటి పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం 18, 19 వచనంలో రాయబడింది. హ్మ్. వ్యర్థమైనటువంటి ప్రవర్తన విడిచిపెట్టండి. మన యొక్క పార్యాంచారమైనటువంటి పద్ధతులున్నాయి. ఆ పద్ధతులను విడిచిపెట్టాలని మరి పేతురు రాసిన పత్రికలో వ్రాయబడింది. మరి విడిచిపెట్టి ఏమి వెంబడించాలంటే, అమూల్యమైన క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరి. కనుక ప్రభువైన యేసు రక్తం చేత మనం విమోచింపబడినటువంటి వారము. ఎప్పుడైతే నువ్వు మారుమనసు పొంది పశ్చాత్తాపం పడి బాప్తిసం తీసుకున్నావో, అప్పుడు ఆయన రక్తం చేత మనం కొనబడిన వారము. కనుక మనమేం చేయాలంటే, ఒక్కసారి దేవుని చేత వెలిగింపబడి మరలా లోకంలో కలిసిపోకూడదని
దీని యొక్క వాక్యం బహు స్పష్టంగా రాయబడింది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా మరి చిన్న చిన్న పాపాలకు మరి రాజీ పడతా ఉంటాం. అలా కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. కనుక ఆ దేవుని వైపు చూసి మనకు ముందుకు సాగిపోతే ఆ, మనము ఈ యొక్క ఆచారాలు, పద్ధతులు, మరి అలవాట్లు, మరి అన్నీ కూడా విడిచిపెడతాం. ఎందుకంటే అబ్రహాం జీవితంలో మరి ఎంతటి వారము? అబ్రహాం జీవితంలో మరి మనకంటే ఆ, జాచున్నాయి. కనుక ఇవన్నీ కూడా అబ్రహాము విడిచిపెడుతూ వచ్చినాడు. ఏవైతే విడిచిపెట్టాలనో అవి విడిచిపెడతా వచ్చి తను ఆ, దేవునిలో సాగిపోతా వస్తూ ఉంటున్నాడు. కనుక ఫస్ట్ మరి లోతుని విడిచిపెట్టినాడు. తర్వాత ఆ, హాగర్ను, తర్వాత తన పిల్లవైన ఇస్మాయిల్ని విడిచిపెడుతూ వచ్చినాడు. మరి తర్వాత అబ్రహామును కూడా అబ్రహాం కూడా తన కుమారుని ఇస్సాకును బలి అర్పించడానికి కూడా వెనుక తీయలేదు. కనుక ఇవన్నీ అబ్రహాము విడిచిపెడుతూ వచ్చినాడు. తర్వాత ఇంకేమిటంటే తన తండ్రి అయిన తెరాహు ఆ, విగ్రహంలో అమ్ముకుంటా ఉన్నాడు తన దేశంలో. ఆ విగ్రహాలలోనే దేవుడు ఆ, అబ్రహామును విడిచిపెట్టేవాడుగా చేసినాడు. కనుక చూడండి, ఆ, మొదటి దశలోనికి రాసిన పత్రిక 1 అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, మీరు విగ్రహములు విడిచి జీవం కలిగిన దేవుని వైపు తిరగవలనని అని రాయబడింది. కనుక ఎందుకంటే ఇందాకనే మనం చూసుకున్నాం, అబ్రహాం తండ్రి తెరహు విగ్రహం అమ్మువాడు. అట్టి జనాంగం నుండి అబ్రహామును నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని చెప్తా వచ్చినాడు. కనుక అలాంటి జనాంగంలో ఉంటే మనం కూడా పాపం చేత మరి అమ్మబడినటువంటి వారము. మనమైతే మనం పాపం చేసినటువంటి మనములను మనం ఏ మాత్రం మనలో నీతిమంతులము కాదు. ఎందుకంటే మనము దేవునికి ఎలాంటి అవసరత కూడా మనకు లేదు. మనకు మరి దేవుడు దేవుడు నీ ద్వారా నా ద్వారా మనము మరి ఆయన ఘనత పొందాలని. ఎందుకంటే మరి దేవుడు పాపైన మనిషిని పరిశుద్ధునిగా చేర్చడానికై మరి దేవుడు నిన్ను నన్ను పిలిచినాడు. నువ్వు నేను కూడా పాపైన మనుషులు పరిశుద్ధులుగా మార్చబడి ఆయన ఆరాధించాలనే ఆయన ఆయన యొక్క ఉద్దేశమైంది. అందుకే నేను పాపులను పిలవచ్చి తిని నీతిమంతులను పిలవరాలేదు. మనం జన్మ కర్మ పాపులం. దావీదంటాడు 55 కీర్తనలో 6వ వచనంలో, నా తల్లి గర్భంలో నుండి నేను పాపంతో పుట్టినటువంటి వాడను. కనుక అంతటి రాజే ఒప్పుకుంటా ఉంటే ఆ, మరి నువ్వు నేను కూడా మరి ఎంతటి వారం అనేది మనం గ్రహించుకోవాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, అయ్యా అమ్మ, ఒక్కసారి గమనించుకోవాలా. ఒక ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆ 6 అడుగుల అజానుభావుడు. 3 నుంచి ఆ, అది తునికాకు బీడికి బానిసై బయటికి రాలేకపోతున్నాను. అయ్యా తీసేసుకో, నీ దేహంలో చెరుపు చేసిన తొలగించుకున్నామంటే ఆయన ఆయన మాట్లాడతాడు. అదిగో అక్కడున్నారు మీ యొక్క వాళ్ళు అక్కడున్నారు, అక్కడ చెప్పు అంటాడు. ప్రసంగి గ్రంథంలో బహు శ్రేష్టంగా రాయబడింది 12 అధ్యాయంలో, నీ దేహమును చెరుపు చేసిన దాన్ని తొలగించుకునము. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, అది మద్యపానమే కావచ్చు, సిగరెట్టే కావచ్చు, తర్వాత ఇంకా
నీ దేహం చేసేది ఏదైనా కావచ్చు, అది నువ్వు చెరుపు చేసి దాన్ని నువ్వు తొలగించుకోవాలి. కనుక అసూయ, పగ, ద్వేషం, కలహము, మరి వ్యభిచారము, దొంగతనము, మరి ఇవన్నీ దేహాన్ని చెరుపు చేసేటివే. అవి తొలగించుకోవాలా. తొలగించుకోకపోతే నష్టముంది. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, అబ్రహాము గూడా మరి నేటి విడిచిపెట్టినాడు, ఏటి విడిచిపెట్టలేదని మనం ధ్యానించుకుంటా ఉన్నాం. కనుక మరి అబ్రహాము గొప్ప గలవాడే. అబ్రహాము ఆహ్, గొప్ప ఆస్తి గలవాడు. తను సంపాదించిన ఆస్తి భూమి మీద ఆహ్, వారు బరాయించలేకపోయిందని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కనుక ఇంత ఆస్తి ఉన్నా గూడా అబ్రహాము ఈ ఆస్తి మీద లక్ష్యముంచలే. మనం గమనించాలా. కొంత ఉద్యోగం ఉంటే, కొంత ఆస్తి ఉంటే, పొలం ఉంటే, కొంత హోదా ఉంటే, నా అంతటి వారు లేరనేవారు ఈ లోకంలో లేకపోలేదు. కనుక ఈ అబ్రహాం అయితే ఇంత ఆస్తిని గూడా దేవుడు వెంబడిస్తా ఉంటున్నాడు. దేవుని ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. దేవుని మాట వింటా ఉన్నాడు. మరి హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 10వ వచనంలో దేనికోసం ఎదురు చూస్తున్నాడు చూడండి. దే దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. ఎంత సంపాదించినా ఇక్కడ ఈ లోకంలో ఏమి లేదు. నువ్వు ఎలాగ బ్రతికినావు ఈ లోకంలో? ఎలాగ జీవిస్తా ఉన్నావు? దేవునిలో ఉన్నట్టే ఉండి లోకమంతా హృదయంలో ఉందా? లేదు. అబ్రహాం మాదిరే అన్నీ విడిచిపెట్టి ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నామనేది ఉదయకాలంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాలా. ఇంకా కొన్ని అబ్రహాం యొక్క మంచి లక్షణాలు కొన్ని చూసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 7, 8 వచనంలో రాయబడింది. యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అనుదినము నువ్వు దేవుని దగ్గర నువ్వు బలిపీఠం కడతా ఉన్నావా? బలిపీఠం అనగా ప్రార్థనే. మరి దినాన్ని ప్రార్థన చేసి ప్రారంభించుకొని, దినాన్ని ప్రార్థన చేసి ముగిస్తా ఉన్నావా? అనేది మన కుటుంబాలలో ఇది లేకపోవడం వల్ల ఆహ్, శత్రువుకు, సాతానుకు చోటిచ్చిన వారముగా ఉంటాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా యెహోవా సన్నిధి, ఆయన నామము స్తుతి నొందదగినదని దేవుని గ్రంథంలో రాయబడింది. అంతేకాదు తర్వాత ఆదికాండం 18వ అధ్యాయం 4వ వచనంలో తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకొచ్చి అక్కడ ప్రార్థన చేసినాడు. ఎక్కడైతే తన తండ్రి ఇంటి నుండి మొదట ఎక్కడైతే వచ్చినాడో ఆహ్, అక్కడ ప్రార్థన చేసినట్టు 18వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. అంతేకాదు అబ్రహాము మరి 13వ అధ్యాయం 18వ వచనంలో సింధూర వృక్షంలోను దిగి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేసినాడు. బలిపీఠం కట్టడం అంటే ప్రార్థించడమే. మరొకటి కాదు. అయితే నువ్వు బలిపీఠం కట్టి బలి అర్పించడం అంటే ఆహ్, ఏబు రాసిన గ్రంథం మొదటి అధ్యాయంలో రాయబడింది ఏబుని గురించి ఆహ్, అనుదినము బలి అర్పించెను అని. బలి అర్పించడం అంటే మరి పొట్టేండ్లు, మేకలు, కోళ్ళ కాదు. ఏబు తన కుమారులు పాపం చేసింటారేమో అని చెప్పి అనుదినము అనుదినము అనుదినం దేవుని బలి బలి అర్పించేవాడుగా ఉంటున్నాడంటే ఏబు తన కుమారులు పాపం చేసినారేమో అని చెప్పి ఉదయకాలమే దేవుని దగ్గర దహన బలి అర్పించడం అంటే ప్రార్థించడమే. మరొకటి కాదు. కనుక మరి అబ్రాహాము అలాగా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అదే విధముగా తన కుమారునికి గూడా అబ్రాహాము యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వచ్చినాడు. ఆదికాండము 26వ అధ్యాయం 25 వచనంలో ఇస్సాకు బలిపీఠం కట్టి తన తండ్రికి ప్రత్యక్షమైన చోట
బలిపీఠం కట్టి అక్కడ ఇస్సాకు గూడా ప్రార్థన చేసినాడు. నీకు నువ్వు తల్లిదండ్రి ప్రార్థన చేసుకుంటే పిల్లలు గూడా ప్రార్థన చేస్తారని ఈ వాక్యంలో మనం గమనించాలి. మరి ఇస్సాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేసినాడు. మరి ఇస్సాకు కుమారుడు ఆదికాండం 35 అధ్యాయం 2, 3 వచనాల్లో యాకోబు నా శ్రమ దినంలో నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి ఒక బలిపీఠం కట్టి అక్కడ మరి ప్రార్థన చేసినాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, తండ్రి అడుగుజాడలు పిల్లలు నడుస్తారు. గుర్తుపెట్టుకోవాలా. కనుక మనం తప్పు చేస్తే పిల్లలను తప్పుదారి నడిపించే వారంగా ఉంటాం. కనుక ఈ ఉదయకాలంలో మనం నేర్చుకోవాల్సినది ఏందంటే 2 మనకు సమయం ఇస్తుంది. కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. సంఖ్యాకాండము 32 అధ్యాయము 1-4 వచనాలు చదువుకుంటే, ఎందుకంటే సమయం మనకు కొద్దిగా ఉంది గనుక ఆహ్, నేను కొంచెం షార్ట్‌కట్‌గా చెప్తా. సంఖ్యాకాండం 32 అధ్యాయం 1-4 వచనం చదువుకుంటే ఆహ్, చదవండి. ఎందుకులే నేను చదువుతాను. 32 అధ్యాయం సంఖ్యాకాండము 32 అధ్యాయం చదువుకున్నట్లయితే కొన్ని వచనాలు. రూబేనీయులు, గాదీయులకు అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశము, గిలాదు ప్రదేశములకు మందలు తగిన స్థలం తెలుసుకొని వారు వచ్చి మోషేను, యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, దీబోను, యాజేరు, నిమ్రాను, ఎస్బోను, ఎలాలె, షేబాము, నెబోయెను అను స్థలములు అనగా ఇశ్రాయేలుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీ కటాక్షం కలిగినలా మమ్మును యొర్దాను నద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా, మోషే గాదీలతోనూ రూబేనులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా? ఇక్కడ రూబేనులు, గాదీయులు ఉన్నారు. రూబేనులు, గాదీయులు ఎవరనగా యాకోబు కుమారుడు రూబేను. తర్వాత గాదీయులు అనగా ఇదొక గాదు అనే పేరుకు గాదీయులు అని వచ్చింది. కనుక వీరిద్దరు కలిసి యుద్ధంకు పోతా ఉంటే, యోర్దాను దాటిపోతా ఉంటే వీరేమంటున్నారంటే, మాకు చాలా మందలు కలిగినవి కనుక నీ సేవకులమైన మాకు మందలు ఎక్కువున్నాయి. వాటికి ఏం కావాలంటే పచ్చగడ్డి ఎక్కువ ఉంది. ఇక్కడ మేముంటాం. నది ఆనుకొని మేముంటాం. అవతల రాలేము అని మోషేతో వేడుకుంటా ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఐగుప్తు నుండి పరమకణానికి తీసుకుపోయేవారు, పరమకణాన్ని తీసుకుపోయేదానికి కొరకై పాపం నుండి, శాపం నుండి, రాబోయే ఉగ్రత నుండి, ఇనప కొలిమిలో నుండి వాళ్ళని తీసుకొని వచ్చినాడు. అక్కడ తీసుకొని వచ్చే ఈ రూబేనీయులు ఏమంటున్నారంటే, అతి విస్తారమైన మాకు మందలు గలవు. ఆ పచ్చిక కోసం ఏంటంటే యోర్దాను నది దాటకుండా యువతుల నుండి అడుగుతా ఉన్నారు. ఈ యోర్దాను నది దాటితే మంచి శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి. ఆ శ్రేష్టమైన ఫలాల కోసం ఎదురు చూడకుండా ఏం చేస్తున్నారంటే వీరు మాకు, మా పశువులకు, మా మందలకు పచ్చిక ఉంది. పచ్చిక. దాని ద్వారా పచ్చికుంటే ఆ బర్రెలు, గొర్రెలు మరి వారికి పాలు పోసుకుంటే డబ్బులొస్తాయి. దేవుడు పిలిచిన ఉద్దేశ్యం అది కాదు. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను ఏమిటి పిలిచినా అంటే దేవునితో నిత్యం ఉండి దేవుని సన్నిధిలో ఆ పరలోక రాజ్యంలో ఉండాలనేదే ఆ పరమకణ యొక్క ఉద్దేశ్యం. కనుక ఈ యొక్క యోర్దాను నది దాటిపోతే ఏమేమి ఉన్నాయంటే
5 రకాల ఫలాలున్నాయి. ఏం ఫలాలున్నాయంటే ఖర్జూరాలున్నాయి. మొదటిగా అంజూరాలున్నాయి. తర్వాత దానిమ్మ పండ్లున్నాయి. ద్రాక్ష పండ్లున్నాయి. ఒలీవ పండ్లున్నాయి. ఇవి విడిసిపెట్టి వాళ్ళ మందలకు పచ్చిక కావాలంట పచ్చిక. ఎక్కడ పోయినారు వీళ్ళు? ఎక్కడ ఆశిస్తున్నారు? భౌతికమైన దాని మీద మనసుంచినారు. భౌతికమైన దాని మీద మనసుంచినారు. ఎవరంటే రూబేనీయులు, గాదీయులు. కనుక మనం గమనించవలసినది ఏందంటే ఆహ్, మనం భౌతికమైన దాని మీద మనసుంచితే ఆహ్, అది ఆత్మానుసారంగా నష్టపోతాం. వీళ్ళు గూడా ఆత్మానుసారంగా నష్టపోయినారు. ఆత్మానుసారంగా నష్టపోయినారు. ఎంతో నష్టపోయినారు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా ఈ రూబేనీయులు, గాదీయులు ఎవరంటే ఆహ్, ఆహ్, లేయా దాసి అయినటువంటి ఆహ్, జిల్పా కుమారుడు. లేయా దాసి అయిన కుమారుడు, జిల్పా కుమారుడు. ఆ! ఈయన గాదీయులు. వీళ్ళిద్దరు కలుసుకొని అక్కడ నిలబడుతూ వచ్చినారు. కనుక మరి మనం చూసినట్లయితే ఆహ్, ఆదికాండము 30 అధ్యాయం 10 వచనంలో లేయా దాసి అయిన జిల్పా కుమారుడు గాదీయులు. అందుకే సంఖ్యాకాండం 32 అధ్యాయంలో రూబేనులు, గాదీయులు అని రాయబడింది. గాదీయులు అంటే ఎవరో గాదు. అదొక ఒక కుమారుని పేరు గాదు అని. కనుక ఈ దాసి అయినటువంటి జిల్ప కుమారుని పేరే గాది. తర్వాత రాను రానది గాదీయులు అని వచ్చింది. కనుక ఈ గాదీయులు, రూబేనీయులు యోర్దాన్ నది దాటిపోకుండా ఈ వల్లనే ఉంట వచ్చినారు. కనుక నష్టం పోయినారు. శ్రేష్టమైన ఆహారం ఉంది అక్కడ పోతే. ఆ! కనుక భౌతికమైన దాన్ని నష్టపోవటానికి ఇదొక కారణం. సదా ఇంకా ఈ యొక్క వీళ్ళు యోర్దాను దాటిపోయి ఆ పరమగణానికి పోవని కారణాన్ని బట్టి వీళ్ళెంతో శాపగ్రస్తమైనది అనిపించినారు ఈ రూబేనీయులు, గాదీయులు. చూస్తారా మాట లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 26 వచనం, 27 వచనంలో నేను చదువుతాను వినండి. గాదీయులనగా ఆహ్, గెరాసీనీయులకు యేసుక్రీస్తు వచ్చేసరికి అది గాదీయులనేది గెరాసీనీయులుగా దేశం పేరు పెడుతూ వచ్చింది. ఇప్పుడు చెన్నై పేరు ఎలాగా మద్రాస్ పేరు చెన్నై అని, ఆహ్, మ బొంబాయి పేరు ముంబై అని, మరి తర్వాత కొన్ని పేర్లు మారినాయి. అలాగా మారుతూ వచ్చినాయి. అట్లాగా గాదీలనగా గెరాసీనీయుల దేశంలోకి వచ్చినారు. గెరాసీనీ దేశంలో ఏమొచ్చింది? ఆహ్, గెరాసీనీ దేశంలో సమాధిలో జీవించేవారు. సమయం లేదు. సమయం లేదు గానీ, ఇంకోసారి దేవుని యొక్క వాక్యాన్ని అబ్రాహాం యొక్క జీవితం గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి, ఆశీర్వదించి మన కొరకు పంచిపెట్టును గాక. ఆమేన్. ఆమేన్.